హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ కస్టర్డ్ హల్వా. సాధారణంగా కస్టర్డ్ పౌడర్తో మిల్క్ షేక్స్ని కానీ ఫ్రూట్ మిక్స్ని కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాగే కుల్ఫీలను కూడా ప్రిపేర్ చేస్తాం. కానీ కాస్త కొత్తగా ఇలా ఎప్పుడైనా హల్వాని ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. పాకం పట్టే అవసరమే లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్గా హల్వాని చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా కస్టర్డ్ హల్వాను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? హల్వాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను తీసుకోండి. అందులోనికి కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ని నేను వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ ఈజీగా మార్కెట్స్లో కానీ కిరాణా స్టోర్లలో కానీ అందుబాటులో ఉంటుంది. ఇలా తీసుకున్న కస్టర్డ్ పౌడర్ను 1 కప్పు వరకు కొలుచుకొని తీసుకోండి. ముందుగా కస్టర్డ్ పౌడర్ని ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో మిగతా అన్ని కొలతలు కొలుచుకొని తీసుకుంటే హల్వా రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు కస్టర్డ్ పౌడర్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓసారి చెక్ చేసేయండి. ఇలా 1 కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ని బౌల్లోకి తీసుకొని 1కి 2 అంటే 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 2 కప్పుల వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి కాస్త తగ్గించుకొని 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కెరను వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. ఈ ప్రాసెస్ నంతా ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకుంటున్నాము కాబట్టి ఎటువంటి పాకంతో పని లేకుండా సింపుల్గా జ్యూసీగా ఉండే కమ్మటి హల్వాను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 4 కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసేలా బాగా కలపండి. కస్టర్డ్ పౌడర్ ఇలా ఉండలు లేకుండా చక్కగా వాటర్లో కలిసిపోతేనే మళ్ళీ స్టవ్ పై పెట్టి హల్వాని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా వాటర్లోకి కలిసిపోతుంది. ఇలా రెడీ అయిన కస్టర్డ్ మిక్స్ను పక్కన పెట్టేసేయండి. హల్వా ఈజీగా రెడీ అయిపోతుంది కాబట్టి ముందుగానే హల్వాని ప్రిపేర్ చేసుకునే బౌల్ని తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యంతా స్పూన్తో బౌల్కి మంచిగా అప్లై చేసేయండి. ఇలా నెయ్యిని ముందుగానే అప్లై చేసి తీసుకుంటే బటర్ పేపర్ లేకున్నా స్వీట్ అనేది ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన పిస్తా, కాజు, బాదం పలుకులను వేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి వాటర్ మిలన్ సీడ్స్ను కూడా వేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని తీసుకున్న బౌల్ను పక్కన పెట్టేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ను స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకొని కస్టర్డ్ మిక్స్ మొత్తం చక్కగా కలిసేలా బాగా కలపండి. కలపడం ఏమాత్రం ఆపినా కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టేస్తూ ఉంటుంది కాబట్టి కస్టర్డ్ పౌడర్ పూర్తిగా దగ్గర పడేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఉడికించండి. 5 నుంచి 6 నిమిషాల వరకు కస్టర్డ్ మిక్స్ను ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కస్టర్డ్ పౌడర్ మొత్తం ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా ఉండలు కట్టేస్తూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కస్టర్డ్ మిక్స్ పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా కస్టర్డ్ మిక్స్ మొత్తం పూర్తిగా దగ్గర పడిన తర్వాత 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకొని 1 స్పూన్ నెయ్యిని ఇలా ప్రిపేర్ చేసుకున్న హల్వాలోకి వేసుకుంటూ నెయ్యి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. నెయ్యి మొత్తం చక్కగా కలిసిన తర్వాత మరో టీ స్పూన్ నెయ్యిని వేసి హల్వా మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ హల్వా మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇలా నెయ్యంతా హల్వా చక్కగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన
కాజు, బాదం, పిస్తా పలుకులను వేసి హల్వా మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హల్వాని వేయడం కోసం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్లోనికి రెడీ అయిన హల్వాను వేసేయండి. హల్వా మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉన్న స్పూన్ తీసుకొని స్పూన్కి హల్వా అంటుకుపోకుండా కాస్త నెయ్యిని అప్లై చేసి హల్వాని బౌల్ అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇలా బౌల్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన హల్వాపై మూతను పెట్టి హల్వా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. కస్టర్డ్ హల్వా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్పై మూతను పెట్టి రివర్స్గా టర్న్ చేశారంటే హల్వా ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. అంతే, సింపుల్గా టేస్టీగా కస్టర్డ్ హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వాను మీ ఇష్టాన్ని బట్టి చిన్న ముక్కలుగా కానీ మీడియం సైజ్ ముక్కలుగా కానీ కట్ చేసుకొని తీసుకోండి. కట్ చేసుకునే ముందుగా చాకు కూడా కాస్త నెయ్యిని అప్లై చేసుకొని నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. సింపుల్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయి కమ్మని కస్టర్డ్ హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ కస్టర్డ్ హల్వాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.